సీరియస్ టాపిక్ నచ్చట్లేదు, కొంచెం ఏదైనా ఫన్ గా మాట్లాడదాం. ఏం కావాలి? ఫుడ్ వస్తేనే ఫన్. ఫుడ్ రావట్లా. ఒక చిప్ తిను ఫన్నీగా. చిప్పును ఫన్నీగా అది ఏం తెలుసు చెప్పాడు ఐషు, నువ్వు హైదరాబాద్కి వచ్చావు కదా, నువ్వు ఇంటికి రా. నువ్వు చెన్నైలో ఎంత బాగా చూసుకున్నావు, హైదరాబాద్ ఎలా చూసుకున్నావు? చెన్నైలో ఏమేమి పెట్టాను అడుగు. చెన్నైలోనా సార్? ఒక రెస్టారెంట్ లో ఉన్న మెనూ అంతా పెట్టింది. స్వామి అని ఒక రెస్టారెంట్ చెప్పింది దేవాసరితోనా? తీసుకురండి బాబు. ఇక్కడ కూర్చొని సార్ ఒక రెస్టారెంట్ లో ఎంతమంది వెయిటర్లు ఉంటారు? ఒక 8-10 మంది ఉంటారు. బిజీ రెస్టారెంట్. పొన్నుస్వామి తెలుసు కదా? పిచ్చ ఆకలిగా ఉన్నాం. డబ్బింగ్ అయిపోయింది. ఆ ముందు రోజు అట్లా లేట్గా హ్యాంగ్ అవుట్ చేసి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కూడా అంటే ఎలా ఉందంటే నిప్పులు అన్న కడుపు అంతా నిప్పులుగా కొలిమి. బా ఫుల్ పిచ్చాకలిగా ఉంది, పోయి తినేద్దారా అంటే ఓకే, ఒక బిర్యానీ బదులు 2 బిర్యానీలు ఆర్డర్ చేస్తాం, ఇంకో ఎక్స్ట్రా కర్రీ ఆర్డర్ చేస్తాం కదా అనుకుంటాం. మన మ్యాక్సిమం కెపాసిటీ. ఇక్కడ కూర్చుంది, ఇలా ఉంది టేబుల్. ఇది మా టేబుల్. ఆ 4 టేబుల్స్ అన్నీ నాకు తెలిసి ఒక 20 టేబుల్స్ ఉంటాయి. 10 మంది వెయిటర్స్ బిజీ తిరుగుతారు. 10 మందికి ఈ 2 వెయిటర్ అన్నా తలకాయ బిర్యానీ, అన్నా ఈ బిర్యానీ. మెనూ కూడా నాన్ వెజ్ వెరైటీస్ ఎలా ఉన్నాయంటే ఫేమస్ ఫర్ దట్. Come and show you the meat also. Yeah. In fact, yeah. No, they used to. కాదు, చేప, రొయ్య, మటన్ అంటే వాళ్ళు ఏమేమి వండుతున్నారో కిచెన్లో అన్నీ ఇలా పేర్ చేసి, సార్ మీకు ఏమైనా ఎక్స్ట్రా టేబుల్ కావాలా? ఎందుకు ఫుడ్ పెట్టుకోవడానికి.